కొన్ని గాయాలు బయటకు కనిపించవు, కొన్ని బాధలు లోపలే రగులుతూ ఉంటాయి. రావణాసురుడు కుమారుడు అక్షయ్ కుమారుడు తన తండ్రిలా ఒక మహావీరుడు కావాలని, కానీ అతని ముందున్న నీడ ఇంద్రజిత్. అతను దేవేంద్రుడిని కూడా ఓడించిన యోధుడు. అక్షయ్ కుమారుడు మాత్రం తన తండ్రికి గర్వంగా చెప్పుకునే ఏ విజయము సాధించలేకపోయాడు. నువ్వు ఏవి చెయ్యలేవు, నీ అన్నని చూసి నేర్చుకోరా అని తన తండ్రి మాటలు అతని గుండెల్లో చెరిగిపోని ముద్రలైపోయాయి. అక్షయ, ఇది ఏ లోకం అని ప్రహ్లాదుడు అడుగుతాడు అమాయకంగా. అక్షయ నెమ్మదిగా వెనక్కి తిరిగి, ఇది అసురలోకం. మీ భూమి కంటే 100 రెట్లు పెద్దది. ఎందుకంటే ఇక్కడ నివసించేవారు మహాకాయులు. ఈ లోకాన్ని మహాదేవుడే అసురులకు ఇచ్చాడు. అసురలోకం మొత్తం 6 ప్రాంతాలుగా విభజించబడ్డాయి. మొదటిది అధమాసుర ప్రాంతం. ఇక్కడ నాలాంటి తక్కువ స్థాయి యోధులు తమ స్థానం కోసం పోరాడుతూ ఉంటారు. రెండవది అరణ్యభూత లోకం. ఈ అరణ్యాలలో విత్తజీవులు నీడలలో దాగి ఉంటాయి. మూడవది అసుర ద్వీపం. రావణాసురుడు, నరకాసురుడు మరియు బాణాసురుడు వంటి శక్తివంతులు అక్కడే నివసిస్తారు. నాలుగవది మహాబల మండలం. కార్తవీర్యార్జున, వాలి, కర్ణ, దుర్యోధనుడు వారు రాక్షసులు కాకపోయినా రాక్షస గుణం చేత ఇక్కడికి వచ్చారు. ఐదవది అసుర మహాశక్తి వలయం. జలంధర, అంధకాసుర, శంభు నిశంభులు వంటి అసురులు ఇక్కడే ఉంటారు. వీరు దేవతల కన్నా శక్తివంతులు. నిన్ను రప్పించింది వీరిలో ఒకరే అని నా అనుమానం అని అసురలోకం గురించి మాట్లాడుతూ చాలా దూరం నడిచారు. ప్రహ్లాదుడు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని ఆయాసపడుతున్నాడు. అప్పుడు అక్షయ, వచ్చేశాం. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరుకోవడం కోసం ద్వారాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఆ ద్వారం దగ్గరికే వచ్చాం. అసుర ద్వీపం చూసి ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. రావణ కోట ఎదురుగా లంకిని నిలబడి ఉంటుంది. ఆమెను చూసి, అక్షయ, ఆమె లంకిని కదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. కానీ అంత భయంకరంగా కనిపించే లంకిని ఉన్నట్టుండి మోకాళ్ళ మీద పడి, బాబు నాతో ఆడుకుంటావా? నీకు బోలెడు పుర్రె బొమ్మలు ఇస్తాను. అప్పుడు అక్షయ్ కుమారుడు, తిరిగి వచ్చాక నీతో ఆడుతాడు. అప్పటి వరకు ఇక్కడే వేచి ఉండు అని ఆమెను ఏమార్చి లోపలికి వెళ్తారు. లంకిని చాలా శక్తివంతమైనది కదా, కానీ అలా ఎందుకు చిన్నపిల్లలా మాట్లాడుతుంది అని అడుగుతాడు ప్రహ్లాదుడు. హనుమంతుడు ఆమెను ఎడమ చేతితో తలపై కొట్టినప్పుడు ఆమె మతి భ్రమించింది. అప్పటి నుండి ఇలా అయిపోయింది అని అక్షయుడు అనగానే, హనుమంతుడు ఎడమ చేయి కాకుండా కుడి చేయి వాడుంటే అని ఆశ్చర్యపోయాడు ప్రహ్లాదుడు. ఇద్దరు రావణ విశ్రాంతి భవనం దగ్గరకు వెళ్ళగానే కాపలాదారులు అడ్డుకొని, అక్షయ, నీకు ఇక్కడ ప్రవేశం లేదు అని అన్నారు. నేను నా తండ్రి గారితో మాట్లాడాలి అని అక్షయుడు ముందుకు వెళ్ళబోతుంటే, ఇక్కడ వీరులకు మాత్రమే ప్రవేశం అనేసరికి అక్షయ కోపంతో కత్తి తీసి తలపడడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఒక పెద్ద గర్జన, ఆపండి! ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అతన్ని లోపలికి పంపండి అని గట్టిగా ఒక పిలుపు వినిపించింది. ఇద్దరూ కలిసి నెమ్మదిగా లోపలికి వెళ్ళారు. ఎవరు అని ప్రహ్లాదుని చూసి, మనిషా, ముందు అతన్ని ఇక్కడ నుండి దూరంగా పంపే అని కోపంగా చూసి, అక్షయ, ఇది నీ పనేనా అని కొట్టబోతాడు. వెంటనే అక్షయ మోకాళ్ళ మీద నిలబడతాడు. అక్షయుడు తలదించి, ఈసారి నేను తప్పు చేయలేదు. ఇతన్ని ఇక్కడ ఇలాగే వదిలేస్తే మనందరం ప్రమాదంలో పడతాం అని అంటాడు. రావణుడు కాసేపు మౌనంగా ప్రహ్లాదుడిని చూసి, ఈ లోకం మహాదేవుడి మాయ. ఇక్కడికి వచ్చినవాడు తిరిగి వెళ్ళలేడు. కానీ ఒక్క మార్గం ఉంది, పంచజన్యం. దాన్ని ఉపయోగిస్తే
ఆకాశవాణి నీ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కానీ దానికి కాపలాగా ఉన్నది ఎవరో తెలుసా? 100 పడగల కాలేయుడు. అక్కడికి మీరు చేరుకోలేరు.